అందరికీ నమస్కారం. మన కథల ఛానల్కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. ఈరోజు కథ అనుకోని అతిథి. రచన గాత్రం కమలశ్రీ. అనుకోని అతిథి. మాధవయ్య ఇంటికి ఓ దూరపు బంధువు వచ్చాడు. పేరు సారథి. మధ్య వయస్కుడు, 6 అడుగుల ఆజానుబాహుడు. ఏదో వ్యవసాయంపై రీసెర్చ్ చేసే పని ఉండడంతో ఆ ఊర్లో ఓ నెలపాటు ఉండాలని చెప్పాడు. ఆ మాట వినగానే మాధవయ్య గొంతులో వెలక్కాయ పడినట్లుగా అనిపించింది. అతను చిన్న కంపెనీలో గుమస్తా. వచ్చే సంపాదన కాస్త ఇంటి అవసరాలకే చాలడం లేదు. అయినా అతని భార్య సీత ఉన్నంతలో సర్దుకొని కుటుంబాన్ని నడుపుతుంది. ఇప్పుడు కొత్త వ్యక్తి తమతో పాటే చేరారు. దాదాపు నెలపాటు అతన్ని చూసుకోవడం అంటే మాటలా? అలా అని మా ఇంట్లో ఉండొద్దని చెప్పలేకపోయాడు మొహమాటంతో. మొదటి వారం పాటుగా సారథికి మంచి మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు. తమ శక్తికి మించినదైనా అతనికి మాత్రమే ఆ వంటలు వండి తమకు మాత్రం మామూలు వంటలు వండుకునేవారు. సారథికి ముందుగా వడ్డించి అతను తినడం ముగించాక అందరూ తినేవారు. తనతో కలిసి తినమంటే పెందలాడే తినడం తమకి అలవాటు లేదని, కాస్త సమయం దాటాక తింటామని చెప్పేవారు ప్రతిరోజు. ఆ తర్వాత వారం నుంచి ఏం చేయాలో వారికి పాలుపోలేదు. ఏమయ్యా, సరుకులు నిండుకుంటున్నాయి, ఇప్పుడేం చేద్దామయ్యా అంది మాధవయ్య భార్య సీత. అదే నాకు పాలు పోవడం లేదు సీత. రోజు ఆయనకి ఓ 2 రకాల కూరలు పెట్టి మనం ఉదయం తినగా మిగిలిన కూరలు తినేవాళ్ళం. ఇప్పుడేమో అవి లేవు. రోజు వేసేవాళ్ళం, ఇప్పుడు తక్కువ వడ్డిస్తే అంత బాగోదేమోనే అన్నాడు మాధవయ్య. మనమెంత ఇబ్బంది పడుతూ ఆయనని చూసుకోవడం అవసరం అంటారా? మనకసలే చిన్నపిల్లలు, వారికి కూడా కడుపు నిండా పెట్టలేకపోతున్నాం. కానీ ఓ అతిథికి మాత్రం పంచభక్ష్యాలు పెడుతున్నాం. వారం దాటేసరికి ఇలా ఉంటే ఇంకో 3 వారాల పాటు ఎలా చూసుకోగలం అంది సీత. మనమెంత ఇబ్బంది పడినా మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అతిథికి మాత్రం ఇబ్బంది కలిగించకూడదు సీత. ఏదో ఒక ఉపాయం దొరక్కపోదులే అని నడుము వాల్చాడు మాధవయ్య. ఏంటో ఈ మనుషులు, తాత ముత్తాతల కాలంలో కోట్లకు మించిన సంపద ఇలా అతిథి అభ్యాగతులకు ఆదరిస్తూ ఉన్న ఆస్తిని కాస్త ఆవిరి చేసి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారు. ఆస్తి పోయినా కూడా ఈ పిచ్చి పోలేదేటండి బాబు అనుకుంటూ ఆ రాత్రికి ఏం వండాలో అని ఆలోచిస్తూ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది సీత. సీతక్క, ఈ రాత్రికి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు అంటూ వంటగదిలోకే వచ్చేశాడు సారథి. ఇంకా ఏమీ అనుకోలేదు సారథి. బియ్యం కడిగి పెట్టాను. మీ బావగారు కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళారు అంది సీత.
అవునా, నేను కాస్త ముందే రావాల్సింది. నేను రీసెర్చ్ చేస్తున్న పొలం యజమాని కాస్త బెండకాయలు, చిక్కుడుకాయలు, బీరకాయలు ఇచ్చాడక్క. అవి తీసుకుని వచ్చాను. బావ మళ్ళీ కొంటే అవి వేస్ట్ అవుతాయి. ఇప్పుడే వెళ్తున్నాడు అంటున్నావుగా, నేను వెళ్ళి బావని కొనొద్దని చెప్తాను అంటూ తన చేతిలోని కూరగాయల సంచి సీతకి ఇచ్చి బయటకు వెళ్ళాడు సారథి, మాధవయ్యని పిలుచుకురావడానికి. పోనీలే, వీటితో ఓ 3 పూటలు గడపొచ్చు. కానీ నిండుకుంటున్న బియ్యం, ఉప్పు, పప్పు పరిస్థితి అని అనుకుంటూ లేత బెండకాయలు తరిగి వేపుడు చేసింది. కాస్త రసం తమకి, సారథికి ముద్దపప్పు చేసింది. రాత్రి భోజనాల సమయంలో ముందు సారథికి వడ్డించబోతుంటే, అక్క, నేనొక్కడినే ఎలా తింటాను, అందరం కలిసి తిందాం అని పట్టుపట్టడంతో ఉన్న కాస్త కూర, పప్పు, రసం అందరూ సర్దుకొని తిన్నారు. ఓ 2 రోజులు పోయాక అక్క, సీతక్క అంటూ హడావిడిగా వచ్చాడు సారథి, భుజాన ఓ చిన్న మూట పట్టుకుని. ఏంటి సారథి అంది సీత ఆశ్చర్యంగా. అక్క, మన ప్రెసిడెంట్ గారు లేరు, ఆయన పొలంలో పండే ధాన్యం చాలా బాగుంటాయని నాన్నగారు ఎప్పుడో అన్నారట. ఇందాక నేను పొలంకి వెళ్ళి వస్తుంటే ఈ అరబస్తా బియ్యం ఇచ్చారు, వెళ్ళేటప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళమని మరీ చెప్పారు అన్నాడు సారథి. సరే నాయనా అంటూ ఆ మూటని అందుకొని ఓ మూలన పెట్టబోతుంటే, అక్క, ఇప్పుడు రోజు వండే రేషన్ బియ్యమే వండుతున్నావా అంటూ అడిగాడు సారథి. అవునయ్యా. ఏం, బియ్యం డబ్బాలో బియ్యం నిండుకోవడంతో రాత్రికి ఏం వండాలో తెలియకపోయినా సారథికి నిజం చెప్పలేక అబద్ధం ఆడేసింది సీత. ఏమనుకోకపోతే నాకు ఆ రేషన్ బియ్యం అలవాటు లేదక్క. కానీ మీరు ఏం వండితే అది తినాలి కాబట్టి తింటున్నా. ఈ బియ్యం కాస్త వాడుకున్నా మా నాన్నగారు నన్నేమనరు కాబట్టి ఈ బియ్యం వండవా ప్లీజ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు సారథి. అమ్మయ్య, ఈ పూటకి గండం గడిచింది. మరి తమ పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉండగా, అక్క, నాకు వేరేగా మీకు వేరేగా ఎందుకు వండడం, అందరికీ కలిపే అన్నం వండేసేయి, నీకు కాస్త శ్రమ తగ్గుతుంది అని అన్నాడు మళ్ళీ వచ్చిన సారథి. సరేనయ్యా అంటూ అందరికీ కలిపే వంట చేసింది. అలా సారథి అక్కడ ఉన్నంత వరకు 2 రోజులకు ఒకసారి కూరగాయలను రైతుల నుంచి తెస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. సారథి రీసెర్చ్ సమయం ముగియడంతో తన ఊరికి వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు తమకు భారం అనుకున్న సీత అతను వెళ్ళిపోతుంటే సొంత తమ్ముడు వెళుతున్నంతగా కన్నీరు పెట్టుకుంది. వాళ్ళ పిల్లలు రామ్, రమేష్లకు సారథి బాగా చేరిక అవడంతో, మామయ్య మళ్ళీ ఎప్పుడొస్తావు, త్వరగా రావాలి అంటూ మారం చేశారు. మాధవయ్యకి కూడా కాస్త బాధగానే ఉంది. సొంత బావమరిదే వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు సారథి. రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు మార్కెట్కి వెళ్ళి వస్తుండగా సారథి రీసెర్చ్కి వెళ్ళే పొలం యజమాని కనిపిస్తే, మీ పొలంలో కూరగాయలు బాగా ఉన్నాయి రంగయ్య, మా సారథికి ఇచ్చారటగా, ఎలా ఉన్నాయో చూడమని. అన్ని కూరగాయలు ఉచితంగా ఇస్తే నీకు నష్టం కదా అన్నాడు మాధవయ్య.
ఊరికే ఎవరిచ్చారు మాధవయ్య? అవి అతను డబ్బులిచ్చి కొన్నాడుగా అని. నాకు కాస్త పని ఉంది, వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు రంగయ్య. ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఎదురొచ్చిన ప్రెసిడెంట్ గారు కూడా అదే చెప్పారు. వాళ్ళిద్దరూ చెప్పింది విన్నాక విషయం కాస్త అర్థమవసాగింది మాధవయ్యకి. విషయం సీతకి చెప్పాలని ఇంటికి వడివడిగా వెళ్ళాడు. గుమ్మం దగ్గరే ఎదురైన సీత, ఏమండి, మన బియ్యం బస్తాలో ఈ డబ్బులు, ఈ పేపరు కనిపించాయి అంటూ ఓ పేపరు, డబ్బులు ఇచ్చింది. పేపరు అందుకుని మాధవయ్య చదవడం మొదలుపెట్టాడు. అక్క, బావా, నేను వెళ్ళాక మీకు నిజం తెలుస్తుంది. అంతకంటే ముందే నేనెందుకు ఇలా చేశానో మీకు తెలియాలి. ఈ డబ్బులు మీవే, అర్థం కాలేదా? నేను దొంగని. ఓ రోజు బావగారు పనిచేసే కంపెనీ డబ్బులు డ్రా చేసి వస్తుంటే ఎవరో దొంగ కాజేశాడు కదా. దాంతో నెలకు 20,000 వచ్చే ఉద్యోగం తీసివేయడంతో మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆ డబ్బు దొంగతనం చేసింది ఎవరో కాదు, నేనే. కానీ నేను ఆ డబ్బులు కావాలని దొంగతనం చేయలేదు. మా ఫ్రెండ్ ఒకడికి ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది. ఎవరూ లేని నన్ను ఆదరించింది వాడి కుటుంబమే. అలాంటి వాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏం చేయాలో తోచక అప్పుడే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న మిమ్మల్ని చూసి మీ చేతిలోని బ్యాగ్ను పట్టుకొని పారిపోయాను. ఆ డబ్బులతో మా ఫ్రెండ్ ఆరోగ్యం బాగైంది. తర్వాత ఎలాగోలా మీ అడ్రస్ తెలుసుకొని మీరు పనిచేసే కంపెనీకి వెళితే అప్పటికే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారని, ఆ డబ్బులు మీ PF డబ్బులో కట్ చేశారని, ఇంకో చిన్న ఉద్యోగంలో చేరి బ్రతుకుతున్నారని తెలిసింది. మీ ఇంటి అడ్రస్ కనుక్కొని మీ ఊరు వచ్చి చూసేసరికి చాలని జీతంతో మీరు పడే అవస్థలు చూస్తుంటే చాలా బాధ కలిగింది. దాంతో రీసెర్చ్ పేరిట మీ ఇంట్లో ఉండి మీ అవసరాలు తీర్చాలని అనుకున్నా. కానీ అన్ని బాధల్లో కూడా నాకు 4 రకాలు వండిపెట్టి మీరు ఉదయం వండే కూరలతో సరిపెట్టుకోవడం, సరుకులు లేక ఇబ్బంది పడడం అన్నీ చూస్తుంటే మీకు ఎలాగైనా సహాయం చేయాలనిపించి కూరగాయలు, బియ్యం తెచ్చాను. వెళ్ళేటప్పుడు నేను మీ దగ్గర దాచేసిన డబ్బుతో పాటు నా సేవింగ్స్ కూడా కలిపి ఈ బియ్యం డబ్బాలో ఉంచాను. నేను చేసిన తప్పుకి ఇది తక్కువే. అందుకే నేను పనిచేసే కంపెనీలో బావగారికి ఓ మంచి ఉద్యోగం చూశాను. నెలకి 30,000 జీతం. పిల్లలిద్దరికీ ప్రైవేట్ స్కూల్లో సీటు చూశాను. ఇంకా ఎలా నా తప్పును సరిదిద్దుకోవాలో అర్థం కాలేదు. మన్నించి స్వీకరిస్తారని, నా మీద కోపం తగ్గితే క్రింద ఉన్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తారని ఆశిస్తున్నా. ఒకవేళ ఫోన్ రాకపోతే మీకు నాపై కోపం తగ్గలేదనుకుంటూ జీవితాంతం బాధతో బ్రతికేస్తా. మన్నేస్తారని ఆశిస్తూ మీకు ఏమీ కాని సారథి. అది చదవగానే కళ్ళు చెమర్చాయి భార్యాభర్తలకు. తప్పు చేసినా కూడా ఆ తప్పుని సరిదిద్దుకోవాలని అతను చేసిన ప్రయత్నం మంచిదే. అయినా ఆ డబ్బుని మాత్రం స్వీకరించలేకపోయారు. అదే చెప్పాలని సారథికి ఫోన్ కలిపారు భార్యాభర్తలు. కానీ సారథి చెప్పేది విని అశ్రువులు నిండిపోయాయి వారి నయనాలు.
మొత్తం మా అక్కకి కట్నంగా ఈ తమ్ముడు ఇచ్చాడు అనుకోండి. బావగారు మీరెప్పుడు వస్తున్నారో చెప్తే ఇల్లు వగైరా ఏర్పాట్లు చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు సారథి. ఓ వారం తర్వాత సారథి దగ్గరకు పయనమయ్యారు. అనుకోని అతిథిగా వచ్చిన సారథి వారికిప్పుడు ఆప్తమిత్రుడైనాడు. రచన కమలశ్రీ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.